నమః సర్వసిద్ధి వెంకటేశ్వరాయ నమః. ఇప్పుడు మనం సింహరాశి గురించి తెలుసుకుందాం. ఈ నవంబర్ ఆఖరి వారం నుంచి వచ్చే సంవత్సరం 2026 మార్చిలో చూసుకుంటే ఫలితాలు ఈ సింహరాశి వారి వార్షిక గోచార ఫలం చూసుకుంటే చాలా ఫస్ట్ నుంచి చాలా ఒత్తిళ్ళకి నిరుత్సాహానికి గురయ్యారు ఈ సంవత్సరం. ఎందుకంటే 5-6 గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి ఈ 3-4 నెలల్లో కొంత మెరుగుపడే అవకాశం ఉంది. ముందుగా గురుడు గ్రహం నుంచి చూసుకుంటే గురుడు బాగానే ఉన్నాడు. మొత్తానికి ధనము, సంతానం, సుఖం అన్నీ బాగానే ఉన్నాయి. గురుడు గ్రహం వల్ల మీకు అన్ని రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి. గురుగ్రహం వల్ల గురుడు మిమ్మల్ని చాలా వరకు కాపాడుతున్నాడు, మిగతా గ్రహాలు అనుకూలంగా లేకపోయినప్పటికీ. అలాగే బుధుడు వల్ల ఈ డిసెంబర్ తప్ప మిగతా 2-3 నెలలు మార్చి వరకు చూసుకుంటే వ్యాపారం వల్ల అంతా బాగుంటుంది. చదువు, ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత పొందే అవకాశం ఉంది పిల్లలు. అలాగే శని, రాహు, కేతు, కుజుడు, రవి ఈ 5 గ్రహాలు మనకి ఈ సంవత్సరం అనుకూలంగా లేవు. దానివల్ల చాలా నిరుత్సాహంగా ఉంది ఇది సింహరాశి వారికి. శని వలన కీళ్ళ నొప్పులు, ఆరోగ్య భంగం శనికి ఉండే అవకాశం ఉంది. శనికి తైలాభిషేకం, శివ దర్శనం చేసుకోండి. అలాగే రాహుకేతు వల్ల ప్రయాణాల్లో ఆటంకం, విదేశీ పర్యటనల వాయిదా, పనుల్లో విఘ్నాలు, ఏదైనా పని మొదలు పెడితే ఆగిపోవడం కలుగుతున్నాయి. కాబట్టి విఘ్నేశ్వర ఆరాధన చేసుకోండి. అలాగే రాహుకేతువులకు సంబంధించి కాలసర్ప దోషం చేయించుకుంటే ఇంకా మంచిది. ఒక 7 వారాలు 7 సార్లు అంటే నెలకు ఒకసారి చొప్పున చేయించుకోవాలి. అలాగే కుజుడు వల్ల పెళ్లి పనుల ఆటంకం, సంబంధాలు వెనక్కి వెళ్ళిపోవడం, దీనికి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి. అలాగే రవి వలన ఏంటంటే గవర్నమెంట్కి పనుల్లో ఆటంకం, రాజకీయాల్లో కొద్దిగా ఉద్యోగాల్లో కొంత అసహనంగా ఉంటుంది. దీనికి ఏంటంటే సూర్య నమస్కారం, వెంకటేశ్వర దర్శనం, తిరుమల దర్శనం, అవసరమైతే తలనీలాలు ఇస్తే ఇంకా మంచిది స్వామివారికి, వెంకటేశ్వర స్వామివారికి. అలాగే ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి చాలా నిరుత్సాహంగా ఉంది. లాస్ట్ మూమెంట్లో ఉగాది వరకు మార్చి 2026 వరకు బాగానే ఉంది. ఆ దైవ కృప మీకు ఎప్పుడూ ఉండాలని మేము మనసారా కోరుకుంటున్నాం. ఓం శాంతి శాంతి శాంతి.